సాయిరాం. ఇంటి పక్కన గుడి ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో చిన్నగా గుళ్ళు ఉంటాయి, మా అంటే ఒక 3-4 ఫీట్. ఆ గుడిని చూసి కూడా బాధపడుతుంటారు. ఆ గుడి వల్లే మాకు దోషం ఉంది. సో వాళ్ళ ఇంట్లో ఉన్న దోషాలు ఏమి చూడరు. గుడి ఉంది కదా, ఎవరో చెప్పారండి, పుస్తకాల్లో చదివాం, గుడి ఉంది, గుడి పక్కన ఇల్లు ఉండకూడదు, దాంతో మాకు చాలా కష్టాలు వస్తున్నాయని. అసలు చిన్నగా ఉంది గుడి. ఎక్కడ ఈశాన్యంలో మీకు వస్తే అది కష్టం, కానీ ఎక్కడో తూర్పులో ఉంది, ఆగ్నేయంలో ఉంటే దానివల్ల బాధపడే అవసరమే లేదు. మరికొంతమంది ఏం చేస్తుంటారంటే గుడి పక్కన, అంటే పెద్దగా ఉంది గుడి గోపురం, దాని పక్కనే ఇల్లుంది మాది, ఆ గుడి నీడంతా మా ఇంటి పైన పడుతుంది, దీంతో మాకు చాలా నానా ఇబ్బందులు వస్తున్నాయి. కరెక్టే, ఒప్పుకుంటాను, గుడి నీడ పడకూడదు. అంటే ఆ రోజుల్లో గుడి గోపురం మాత్రమే ఎత్తుగా ఉండేది. ఇప్పుడు ప్రతి ఇల్లు కూడా 2-3 ఫ్లోర్స్. మనం ఇల్లు కట్టుకున్నాం, మన పక్కవాడు తూర్పులో ఉన్న అతను మళ్ళీ 4 ఫ్లోర్స్ కట్టుకున్నాడు అనుకోండి, మనం కూడా 4 ఫ్లోర్స్ కట్టుకుంటాం, కానీ మనం ఇంటిపైన మొత్తం నీడే కదా, ఆ సన్ రైజ్ అంటూ రాదు. గుడి కంటే ఎత్తుంది, ఇప్పుడు గుడిలాగే మారిపోయింది ఇది. ఆ రోజుల్లో గుడి, ఈ రోజుల్లో ఫ్లాట్స్, పక్కన బిల్డింగ్స్. సో దానికి కాలం చెల్లింది. దాంతో మనం ఏం చేస్తాం, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్తో బ్రతుకుతున్నాం కాబట్టి అది ఓకే. గుమ్మాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి, వచ్చే స్థానంలో ఖాళీ స్థలాన్ని కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. కానీ గుడే అని ఊరికే సైకలాజికల్గా బాధపడే అవసరం లేదు. ప్రతి ఇల్లు కూడా ఇప్పుడు గుడి కంటే ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి బిల్డింగ్ కూడా గుడే. ఆ షాడో మన పైన పడుతుంది. అంటే మనకు తూర్పులో ఉన్నవాడు అంత పైకి కట్టుకోకూడదు మరి, లేదా మనం అంత ఖాళీ స్థలం వదిలి కట్టుకోవాలి. ఈ రోజుల్లో అయ్యే పనేనా, అది కాదు కదా. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మనం తూర్పులో ఉన్న అతను ఎత్తుగా కట్టుకున్నాడు, మనకు తూర్పులో కొంచెం ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఖాళీ స్థలం ఏం లేదు, ఒక మా అంటే శాస్త్రానికి అంటారు, ఒక 3 అడుగులు కట్టామండి, దానివల్ల ఇంక ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. అందుకే కదా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఫుల్గా పోతున్నాయి ఇప్పుడు. ఈ మధ్య నాకు పర్సనల్గా, అంటే యూట్యూబ్ ప్రోగ్రామ్ చూశాక నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, ప్లాన్ కూడా పంపించాడు అతని సందేహం ఏంటంటే, పాపం చాలా బాధల్లో ఉన్నాడట, ప్లాన్ పంపించాడు. ప్లాన్లో ఏంటంటే ఉత్తరం ఫేసింగ్ హౌస్, తూర్పులో కూడా ఒక రోడ్డు ఉంది, అంటే ఈశాన్యం బ్లాక్. తూర్పులో ఒక పోర్షన్ కట్టారు, 3 ఫ్లోర్స్, అన్ని రెంట్కి చేశారు. వెనకాల పశ్చిమంలో ఒక ఫస్ట్ ఫ్లోర్, చిన్న గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకొని అతను ఉంటున్నాడు అందులో. మాకున్న తూర్పులో ఎత్తైన బిల్డింగ్ ఉంది కదా, దానివల్ల మాకు అన్ని కష్టాలు వస్తున్నాయి. పైగా దాని ఫ్లోర్ లెవెల్ కూడా కాస్త పైకి ఉంది, మేము కొంచెం కిందికి ఉన్నాం. అంటే కట్టుకుంది వాళ్ళే. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? దీనికి ఏం పరిష్కారం ఉంటుంది? లేదు పరిష్కారం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, తూర్పులో ఉన్న బిల్డింగ్ ఎత్తుగా ఉంది కాబట్టి, దాని వెనకాల మీరు కిందికి ఉన్నారు కాబట్టి దాని ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ షాడో, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మనం ఆ ఇల్లు కూడా పడగొట్టి కట్టుకుంటే బాగుంటుంది, లేదా మనం తూర్పులో ఉన్న దాంట్లోకి మారిపోవాలి. కానీ మేము అందరూ రెంటల్ పోర్షన్స్కి ఇచ్చేసాం, దీన్ని ఏమైనా చేయొచ్చా అని. నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దాన్ని ఏమీ చేయలేము. కరెక్షన్ అంటూ ఉండదు దానికి. కరెక్షన్ అంటే మొత్తం పడగొట్టి మళ్ళీ కట్టాలి, లేదా తూర్పు పోర్షన్లోకి మారిపోవాలి. సాయి రక్ష.